పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చే వేసవి కనుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ప్రభాస్ నటించిన సినిమాలో డూయెట్ సాంగ్ అందులో మంచి స్టెప్పులు వచ్చి చాలా రోజులు అవుతోంది. దీంతో అభిమానులు ప్రభాస్ నుండి ఓ సాలిడ్ డూయెట్ సాంగ్ కోరుతున్నారు. ఈ క్రమంలో రాజాసాబ్ చిత్రంలో ఓ డూయెట్ ఉండబోతుందని మంచి మెలోడీగా సాగే ఈ పాటలో ప్రభాస్ అందాల భామ మాలవిక మోహనన్తో రొమాన్స్ చేస్తూ కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ పాటను యూరోప్ లో చిత్రీకరించేందుకు దర్శకుడు మారుతి అండ్ టీం రెడీ అవుతోందట. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే మేకర్స్ నుండి అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం అక్కినేని అభిమానులకి మాత్రం వరుస పెట్టి మంచి శుభవార్త వస్తున్నాయని చెప్పాలి. ఓ పక్క అక్కినేని నాగ చైతన్య సినిమాలు అలాగే తన పెళ్లి పనుల్లో కూడా బిజీగా ఉండగా ఇవి వారికి మంచి కిక్ ఇస్తున్నాయి. ఇక ఇవి కాకుండా లేటెస్ట్ గా అక్కినేని కూడా పెళ్లికి సిద్ధం అయిన వార్తలు వైరల్ అయ్యాయి. మరి ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభిత ధూళిపాలల వివాహానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి వైరల్ గా మారింది. దీనితో వీరి వివాహ వేడుక డాక్యుమెంటరీ హక్కులని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ కొన్నట్టుగా పలు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే వారు ఏకంగా 50 కోట్లకి కొన్నట్లుగా కూడా టాక్ వచ్చింది. మరి ఈ వార్తల్లో ప్రస్తుతం అయితే ఎలాంటి నిజం లేదు అన్నట్టు వినిపిస్తుంది. డాక్యుమెంటరీ ఆలోచనలు కానీ ఇంకా డీల్ పూర్తయింది అనే వార్తల్లో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదట. మరి దీనిపై ఓ అధికారిక క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. హీరో నితిన్, యంగ్ బ్యూటీ శ్రీశీల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల పూర్తి క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికీ ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా నుండి తాజాగా వన్ మోర్ టైమ్ అనే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట చాలా రిఫ్రెషింగ్ గా ఉండడంతో మ్యూజిక్ లవర్స్ ను ఇన్స్టెంట్ గా ఆకట్టుకుంటోంది. చక్కటి లిరిక్స్ తో జీవి ప్రకాష్ కుమార్ వాయిస్ చాలా కొత్తగా ఉండడంతో ఈ పాట ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. దీనికి తోడు విద్యా వోక్స్ వాయిస్ కూడా ఈ పాటకు అదనపు బలంగా మారిందని చెప్పాలి. క్యాచీ ట్యూన్ తో వచ్చిన ఈ పాట ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేలా ఉంది. ఇక ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ తనదైన మార్క్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.